నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను సహస్ర. సో ఇవాళ కేటీవీ తెలుగులో మనతో పాటు ఉన్న గెస్ట్ ఒక ప్రముఖ జర్నలిస్ట్. సో అప్పట్లో ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ఆయన చాలా మంది ఇంటర్వ్యూస్ చేయడం జరిగింది. చాలా రేర్, అంటే కొంతమంది జర్నలిస్టులు మాత్రమే ఉన్నారు. సో ఇప్పుడైతే పుట్టలుగా వచ్చారు ఫిలిం రిపోర్ట్స్ కానీ జర్నలిస్టులు కానీ. ప్రతి ఒక్కరు మైక్ పెట్టుకున్నా కూడా జర్నలిస్టులు అయిపోతూ ఉంటారు. కానీ అప్పుడు చాలా తక్కువ మంది దానికి సంబంధించి మొత్తం కూడా వాళ్ళకి అవగాహన ఉన్న వాళ్ళు కొంతమందే ఉంటారు. సో అందులో ప్రావీణ్యం చెందినటువంటి హేమసుందర్ గారు మనతో పాటు ఉన్నారు. మరి అప్పుడు జర్నలిజం ఏ విధంగా ఉంది, ఇప్పుడు జర్నలిజం ఏ విధంగా ఉంది, మరి ఆయన ఎందుకు ఇండస్ట్రీకి రావడం జరిగింది, ఆయన కెరీర్ ఎలా స్టార్ట్ అయింది, అవన్నీ కూడా ఆయన మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే శాస్త్ర. ఎలా ఉన్నారు సార్? ఫైన్ సార్, మీరు చాలా మంది ఇప్పుడున్న యూత్ కి ఇన్స్పిరేషన్. సో ఇప్పుడు రీసెంట్ గా రేవంత్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్, ఇళ్ల స్థలాలు పంపిణీ చేసిన వాళ్ళు, ప్రతి ఒక్కరు మైక్ పెట్టుకున్నవారు, ప్రతి ఒక్కరు ట్యూబ్ పెట్టుకున్నవారు జర్నలిస్టులు అయిపోతారు అన్నట్టుగా అవహేళన చేశారు. కొంతమంది ఇప్పట్లో హట్ అయ్యారు. ఆయన మాటల్లో నిజం ఉందంటారా? అంటే ఆయన మాటల్లో అవహేళన చేయడం కాదు, జనరల్గా చాలామంది అనే మాట అదే. ఎందుకంటే ఎవరు జర్నలిస్టు ఎవరు కాదు అనేది అది $1 మిలియన్ క్వశ్చన్ అంటారు కదా, అలాంటిదే. అంటే భావ స్వాతంత్ర హక్కు నుంచి వచ్చిన మన రాజ్యాంగం ప్రసాదించిన దాంట్లో భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఒక ప్రధానం. అలా చూసుకున్నప్పుడు కామన్ మ్యాన్ కూడా జర్నలిస్ట్ అవుతాడు. కామన్ మ్యాన్ కూడా ప్రశ్నించవచ్చు. భావ ప్రకటన స్వేచ్ఛ అనేది కామన్ మ్యాన్ కూడా చేయొచ్చు. కాకపోతే ఏమవుతుందంటే, ఇది వరకు అప్పుడు భావ ప్రకటన చేసిన అప్పుడు ఉంది, ఇప్పుడు ఉన్నది అదే. రాజ్యాంగంలో ఏం మార్పు ఏం లేదు. కాకపోతే జర్నలిస్టులు వీళ్ళు జర్నలిస్టులు కాదని డిఫైన్ చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే ఇప్పుడు మీడియా అనేది మారిపోయింది, చాలా మారిపోతూ వచ్చింది. పత్రికల కన్నా ఇప్పుడు డిజిటల్ మీడియా వచ్చేసిన తర్వాత ఎవరు పడితే వాళ్ళు ఛానల్ పెట్టుకోవడం అనేది వెసులుబాటు వచ్చేసింది. దాంతో భావ ప్రకటన అనేది అందరూ చేస్తున్నారు. ఇప్పుడు ఒకసారి నేను ఎస్వి కృష్ణారెడ్డి గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు అన్నపూర్ 7 ఎకరాలు ఏదో షూటింగ్ జరుగుతుంది. ఆయన్ని అన్నాను, నేను మా ఇంటర్వ్యూ చేయడానికి అడిగినప్పుడు, నేను మీకు ఇంటర్వ్యూ ఇవ్వట్లేదు, నా భావాలని ప్రజలకు నాకు మధ్యలో నా భావాన్ని మీరు చేయడానికి మీరు వచ్చారు, మీరు ప్రజలకు ప్రతినిధి. అట్లాగే భావ ప్రకటన కానీ జర్నలిస్ట్ అనేవాడు ఏంటంటే ప్రజాభిప్రాయానికి ఒక ప్రతినిధిగానే చూడాల్సి వస్తుంది. అట్లా చూడాలి అది. ఎందుకంటే ప్రజల తరపునే నేను వకాలతా పుచ్చుకుని నేను చెప్పడం వల్ల నేను జర్నలిస్ట్ని అయ్యాను. అది అందరికీ మాట్లాడే అవకాశం ఉండదు కదా. ఇప్పుడు అందరికీ మాట్లాడే అవకాశాన్ని సోషల్ మీడియా కల్పించింది. అందువల్ల ఈ సందిగ్ధత ఏర్పడింది. మీరు అన్నట్టు ఇప్పుడు అప్పటి జర్నలిజంకి ఇప్పుడు జర్నలిజంకి తేడా ఏంటి? ఇప్పుడున్న మేము ఏం నేర్చుకోవాలి, ఎలా మలుసుకోవాలి? అంటే కొంతమంది థంబ్నెయిల్స్ వల్ల చాలా ఛానల్స్ కానీ వాటి మీద అపవాదం ఉంది. కొంతమంది చేయడం వల్ల మిగిలిన వాళ్ళు కూడా, సిన్సియర్గా చేసే వాళ్ళు కూడా మాట పడాల్సి వస్తుంది. సో మేము ఏం తప్పులు చేయకూడదు, ఎలా నేర్చుకోవాలి? ఇది చాలా పెద్ద ప్రశ్న. ఎందుకంటే అప్పటి జర్నలిజం అంటే విలువలతో కూడిన జర్నలిజం ఉండేది. అప్పుడు జర్నలిస్టు ఎర్నలిస్టు ఈ 2 పదాలని ఇప్పుడు సపరేట్గా చూడాల్సి వస్తుంది. జర్నలిస్ట్ అనే పదం నుంచి ఎర్నలిస్ట్ అనే పదం పుట్టింది. జర్నలిస్టులు కాస్త ఎర్నలిస్ట్గా మారిపోయారనే అపవాదం కూడా వచ్చేసింది. నేను సినిమా జర్నలిస్ట్ అని మీరు అన్న స్టార్టింగ్లో నాకు ఇంట్రో చెప్పినప్పుడు చెప్పారు సినిమా జర్నలిస్ట్ అని. నేను సినిమా జర్నలిస్ట్ అసలు కాదు. నా జర్నలిజం కెరీర్ 1985లోనే స్టార్ట్ అయింది. పొలిటికల్ జర్నలిజం చేశాను నేను. 85 నుంచి 89లో ఈనాడు సంస్థలో నేను చేరాను. సార్, ఇప్పుడు మీ లైఫ్ స్టైల్ అంటే మీ నేపథ్యం కూడా తెలుసుకుందాం. సో ఏం చదువుకున్నారు, ఎక్కడి నుంచి మీ బిగినింగ్ స్టార్ట్ అయింది? జర్నలిజం చేయాలంటే ముందు డిగ్రీలతో కూడా సంబంధం ఉంటుంది. డిగ్రీ చేసి ఉన్నవాళ్ళు జర్నలిస్ట్గా మనకి అవకాశాలు రావాలంటే ఒక కొలమానం అనేది ఉండాలి. కాబట్టి న్యూస్ కంట్రీ రిపోర్ట్లకు అప్పట్లో ఇది కొలమానకు ఉండేది కాదు. నేను బీకామ్ చేశాను, ఉస్మానియాలో BA స్పెషల్ తెలుగు చేశాను. అలాగే విజయవాడ లయోలా కాలేజీలో జర్నలిజం చేసి డిప్లొమా చేశాను. అలాగే ఈనాడు జర్నలిజం స్కూల్లో డిప్లొమా చేశాను. ఆ ఈనాడు జర్నలిజం స్కూల్ డిప్లొమా తర్వాత నాకు సబ్ ఎడిటర్ కమ్ రిపోర్టర్ అంటే జర్నలిస్ట్ కింద వస్తుంది. అంటే మండల కంట్రీ రిపోర్టర్లకి, స్టాఫ్ రిపోర్టర్లకి ఇట్లా తేడా ఉంటుంది. ఒక కేటగిరీస్ వైజ్ ఉంటాయి. వాళ్ళని ఏంటంటే జర్నలిస్ట్గా గుర్తించే పరిస్థితి. ఇప్పుడు నేను 89లో ఈనాడులో చేరినప్పుడు, 85లో చేరినప్పుడు కూడా జర్నలిస్ట్ నేను ఏలూరులో ఉండే రత్నగర్భ అనే పత్రిక ఉండేది, ఏలూరు నుంచి వచ్చేది. దానికి పెడన నుంచి ఆర్టికల్స్ రాస్తూ ఉండేవాడిని. అప్పుడు జర్నలిజం ఎలా ఉండేదంటే, ఒక జర్నలిస్ట్ వచ్చాడంటే మంత్రులు కూడా నిలబడేవాళ్ళు. మంత్రులు వచ్చినా కానీ, ముఖ్యమంత్రులు వచ్చినా కానీ ప్రెస్ మీట్లో చాలా గౌరవభావంతో ఉండేది. అంతలే గౌరవించి మాట్లాడేవాళ్ళు. ఇవాళ అట్లా మాట్లాడట్లేదు. కారణం ఏంటి? ఏమయ్య అనే పరిస్థితి వచ్చింది. ఇంకా యారా అనే పరిస్థితి తెచ్చుకోకముందే మనం మేల్కొనాల్సిన అవసరం అయితే ఉంది. దానికి కారణం ఏంటంటే విచ్చలవిడిగా ఎవరు పడితే వాళ్ళు ఒక పార్టీలకు వకాలతా పుచ్చుకుని మనం జర్నలిస్ట్ మారిపోయాడు.
అంటే మేనేజ్ సంస్థలే అట్లా మారిపోయినాయి. ఇదివరకు ఆంధ్రపత్రిక లేకపోతే ఆంధ్రప్రభ ఆ రోజుల్లో ఉన్న జర్నలిజానికి, ఆ తర్వాత ఈనాడులో వచ్చిన జర్నలిజం విలువలకి, ఆ తర్వాత వచ్చిన పరిణామాలకి చాలా మార్పు వచ్చేసింది. పార్టీలే పత్రికలు పెట్టేసినాయి. ఇదివరకు పార్టీలు కూడా పత్రికలు పెట్టినాయి. నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఉంది, యంగ్ ఇండియా అనే పత్రిక నడిపారు వాళ్ళు, నేషనల్ హెరాల్డ్ అనే పత్రిక అప్పుడు ఉంది. అప్పుడు ఏంటంటే పార్టీ భావాలను చెప్పడానికి పత్రికను పెట్టుకునేవాళ్ళు. ప్రజాశక్తి కానీ లేకపోతే విశాలాంధ్ర పత్రికలు కానీ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా పెట్టినాయి. అప్పుడు కూడా వాళ్ళు చాలా బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేసేవాళ్ళు, విలువలను ఎక్కడ పోవట్ల. ఆ తర్వాత ఏంటంటే మేనేజ్మెంట్లు సమస్యలు ఎప్పుడైతే వచ్చేసినాయో, మేనేజ్మెంట్ వ్యవస్థ వచ్చినప్పుడు పార్టీలు వాళ్ళు ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళు మనకు ఒక మీడియా ఉండాలి అనే పరిస్థితి వచ్చేసింది. దాంతో ఏమైందంటే జర్నలిజం విలువలు విధంగా చెప్పాలి దిగజారాయని చెప్పాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎవరిని అవమానించేలాగా మాట్లాడాల. ఎవరు జర్నలిస్టో ఎవరు జర్నలిస్ట్ కాదని తెలుసుకోవడమే కష్టంగా ఉంది, మీరే నిర్ణయించండి అన్నాడు ఆయన. యూట్యూబ్ లో మైక్ పెట్టుకున్నవాడు ఒక జర్నలిస్ట్ అయిపోతాడా? గొట్టం అంటే యూట్యూబ్ వాళ్ళు యూట్యూబ్ గాలు అని అంటే గొట్టంగాలు అని సంబోధించడం. ఇంగ్లీష్ యూట్యూబ్ అంటున్నారు ఆయన. మీరు ఆ ట్యూబ్ ని తెలియకరించి గొట్టమంటారు. అప్పుడు ఆయన గొట్టంగాళ్ళని అనలు, అసలు గొట్టంగాళ్ళనే పదం ఆయన వాళ్ళే యూట్యూబ్ అన్నారు. యూట్యూబ్ అంటే ఏంటి? ట్యూబ్ ని తెలియకరించి మీరు గొట్టమైంది, అర్థమైంది కదా. అక్కడ దాన్ని ఏంటంటే ఒక మాటని మనం ఎలా అయినా అర్థం చేసుకోవచ్చు. అంటే ఆయన అన్నది ఏంటంటే మీరే నిర్ణయించండి ఎవరు జర్నలిస్ట్ ఎవరు కాదనే దాని మీద మీరే నిర్ణయించండి. అంతేగా. ఇప్పుడు యూట్యూబ్ అనేది మనం మెయిల్ ఐడి ఉన్న ప్రతి ఒక్కరూ యూట్యూబ్ పెట్టుకోవచ్చు. అక్కడ అట్లా పెట్టుకున్నప్పుడు కూడా ప్రతి ఒక్కరు జర్నలిస్ట్ కింద వస్తారు. కాకపోతే ప్రభుత్వ పరంగా ఎక్రిడేషన్ ఇవ్వాలన్నా, ఇప్పుడు ఒక 50,000 మంది జర్నలిస్టులు అనుకో, ప్రభుత్వం ఏమైనా ఇవ్వగలదా, చేయగలదా? వాళ్ళకి ఏం చేయలేదు కదా. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది, ఒక హైదరాబాద్ నగరంలో 50,000 మంది యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ప్రతి ఒక్కరు ఇంటికి ఒక 2-3 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. నాకు ఇంటికి అందరూ జర్నలిస్టులుగా అని చెప్పాలంటే, జర్నలిస్టులుగా అంటే ఎక్రిడేషన్ పొందడం కానీ, లేకపోతే ప్రభుత్వ పరంగా స్థలాలు పొందడం కానీ, లేకపోతే ప్రభుత్వ పరంగా ఆరోగ్య పథకాలు పొందడం కానీ, జర్నలిస్ట్ కేటగిరీలో చేయాలంటే ఏదో ఒక నిబంధన ఉండాలి. దానికి మీరు ఫ్రేమ్ చేసుకోండి, మీ గైడ్లైన్స్ మీరు ఫ్రేమ్ చేసుకోండి. మీరు ఫ్రేమ్ చేసుకుని మీరు నాకు చెప్పండి, నేను ఏదైనా చేస్తానని ఆయన అన్నాడు. అదే అన్నది ఆయన అన్నమాట. దీన్ని అవమానంగా తీసుకునేవాళ్ళు అవమానంగా తీసుకుంటున్నారు, ఒక సైస్టివ్గా తీసుకునేవాళ్ళు సైస్టివ్గా తీసుకుంటున్నారు.